ఇది హోటల్ ఇగో కారిడార్ ఇది షిప్ has become the So this is the room. ఇది షిప్లో హోటల్ రూమ్, అంటే షిప్లో జర్నీ చేసినప్పుడు కూడా ఈ రూమ్ అలాగే ఉంది. దీన్ని మాడిఫికేషన్ చేయలేదు. దీన్ని హోటల్ చేసిన తర్వాత మిగతా ఆల్ ఏరియాస్ కూడా మాడిఫికేషన్ చేశారు. ఇది 5 స్టార్ హోటల్కి తీసుకోదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఈ షిప్ ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. సో దీన్ని హోటల్, ఇది ప్రస్తుతం డబుల్ కాట్ బెడ్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇది షిప్లో ఉన్న హోటల్ రూమ్స్ ఈ రకంగా ఉంటాయి. ఈవెన్ 3 బెడ్స్ 4 బెడ్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ బెడ్స్ కూడా ఉంటాయి. 445 రూమ్స్ ఈ రకంగా ఉన్నాయి. ఈ స్టేర్లో మొత్తం టోటల్గా A to Z రూమ్సే. పైన వెళ్తే కాన్ఫరెన్స్ హాల్, ఆ పైన వెళ్తే డైనింగ్ హాల్. ఇది కారిడార్ చూడండి ఎంత లాంగ్ వ్యూ, అటు సైడ్ ఇటు సైడ్. అంటే మన బుర్జ్ ఖలీఫా ఉంది కదా ఇక్కడ దుబాయ్లో, బుర్జ్ ఖలీఫాకు 1/3 దీని యొక్క లెంత్ ఉంటుంది. అంటే హైట్లో ఉంటుంది, ఇది లెంత్ అన్నట్టు. 1/3 లెంత్. 1965లో ఈ షిప్ తయారు చేశారు. టైటానిక్ అంత పెద్ద షిప్ ఇది. సో ఈ షిప్లో ఒక్కసారి మనం గందరగోళం, అంటే అన్ని రాసి ఉంటాయి ఏరియాస్, ఆల్ ఏరియాస్ అని. ఏదేమైనా కూడా సమ్ టైమ్స్ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఒక పద్మ వ్యూహంలో వచ్చినట్టుగా అవుతుంది. ఇవన్నీ కూడా రూమ్స్ అన్ని ఎగ్జిక్యూటివ్గా. సో ఇక్కడికి రావాలి అంటే సెంట్రల్ పాయింట్ నుంచి యాక్సెస్ ఉంటుంది, స్టేర్స్ ఉంటాయి. కానీ ఇది హోటల్ చేసిన తర్వాత దీనికి లిఫ్ట్ కూడా పెట్టారు. ఆ లిఫ్ట్తో కూడా వచ్చి మనము మన యొక్క రూమ్ రావచ్చు. ఆల్ ఏరియాస్ యాక్సెస్ కూడా ఉంటుంది. పైకి కూడా ఓపెన్ టాప్ కూడా వెళ్ళి మనం సముద్రం వ్యూ చూడవచ్చు. ఈవెన్ మన రూమ్లో నుంచి కూడా విండో ఉంటుంది కదా, ఆ విండో నుంచి ఫ్లైట్లో ఏ రకంగా అవుతుందో అంత చిన్న విండో ఉంటుంది. కొన్ని ఏరియాస్లోనైతే బిగ్ విండోస్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని రూమ్స్లో చాలా పెద్ద కిటికీలు అనేది, దానిలో నుంచి మనం సముద్రం టోటల్ వ్యూ అంతా కూడా చూడవచ్చు. సో ఇవన్నీ రూమ్స్ సేమ్ మనకి స్టార్ హోటల్లో ఏ రకంగా ఉంటాయి అదే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. అటువంటి 2 రూమ్స్. ఇదంతా హౌస్ కీపింగ్. స్టార్ హోటల్లో ఏ రకంగా హౌస్ కీపింగ్ ఉంటుంది. లెఫ్ట్ ఏరియా అంటే మనం బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఇది యాక్సెస్. ఇక్కడ నుంచి మనం ఆల్ ఏరియాస్ చూడండి. ఫస్ట్ ఇది కింద నుంచి మీదికి, మన ఇండియాలో అయితే 1 2 3 4 కింద నుంచి ఉంటాయి కదా. ఇక్కడ కింద 5 అన్నట్టు, గ్రౌండ్ ఫ్లోర్ ఇది. దాని తర్వాత 3 2 4 కూడా ఉంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఇది రెస్టారెంట్, ఇక్కడ క్లబ్ ఉంటుంది, గోల్డెన్ ల్యాండ్, క్రిస్టల్ బార్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏరియాలో ఉంటాయి. ఈ హోటల్ రూమ్స్ అన్నీ ఇక్కడ హైఫై రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఉంటాయండి, స్పా, తర్వాత స్విమ్మింగ్ పూల్, ఈ ఏరియా అన్నట్టు. సో ఈ రకంగా ఉంటుంది. ఓపెన్ టాప్ కూడా పెట్టు. కొన్ని ఏరియాస్లో మాత్రం కేవలం క్రూ మాత్రమే వెళ్తారు. బట్ ఇది హోటల్ అయింది కనుక ఆల్ యాక్సెస్ ఏరియాస్లో ఉన్నది. మేము అన్నీ కూడా వెళ్తున్నాం. టైటానిక్ మూవీలో మనం చూస్తాం కదా, స్టేర్స్ మాత్రమే ఉంటాయి. ఇది హోటల్ చేసాక ఇది లిఫ్ట్, ఇది రీసెంట్గా చేశారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ మనం ఇది సముద్రం వ్యూ, అంటే ఇదే షిప్, దీనికే ఫోటోగ్రఫీ దీన్ని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం ఉన్నది ఈ షిప్లోనే. సో ఈ షిప్ వ్యూ ఈ రకంగా ఉంటుంది. మనం ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ పోర్ట్ ఉంటుంది కదా, ఆ పోర్ట్లో ఈ రకంగా కనిపిస్తున్నది. సో ఇదే షిప్ను హోటల్గా మార్చారు. ప్రస్తుతం మనం అదే షిప్లో ఉన్నాం. కేవలం స్టేర్స్ మాత్రమే ఇలా దిగడానికి ఇక్కడ ఉండేది. బట్ ఇప్పుడు లిఫ్ట్ కూడా పెట్టారు దీంట్లో. చాలా బ్యూటిఫుల్ నిజంగానే. ఇందులో 1 month 2 months ఇలా జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే నిజంగా వ్యాయామం ఏది చేసే అవసరం లేదు. ఈ లిఫ్ట్ యూజ్ చేసుకోకుండా కేవలం స్టేర్స్ ద్వారానే కనుక ఆల్ ఏరియాస్ కనుక వెళ్తూ తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా హ్యాపీగా జర్నీ, అంటే ఒక ఊళ్ళో ఉన్నట్టే. జస్ట్ బయటికి పోతేనే మీకు ఆ విండో నుంచి మీకు సముద్రము, అటు వచ్చే షిప్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. మిగతా అంతా కూడా టోటల్గా మనం ఒక
బంగ్లాలో ఉన్నట్టు, ఒక పెద్ద రాజమహల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంట్లో నుంచి ఇలా మనం డూప్లెక్స్ ఇంట్లో నుంచి మీదికి పోయినట్టుగా ఈ రకంగా స్టేర్స్ పైకి, పైనుంచి కిందికి హాల్ ఏరియాస్ యాక్సెస్ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఈ మధ్యకాలంలో అంతా కూడా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. మన సెన్సర్స్ ఉంటాయి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ చూస్తే అలీబాబా 40 స్టోర్లు మనం చూస్తే కుంజా సిమ్సమ్ ఉన్నాయి కదా, మనం వెళ్తుంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో దాని లోపల ఉన్నంతసేపు మనకు సన్ కనిపించలేదు. ఇక్కడ సన్లైట్. ఈ షిప్ కేవలం సముద్రంలో ఉన్నదని చెప్పడానికి ఇది కారణం. సముద్రంలో ఇలా స్టాగ్నెంట్గా దాన్ని ఆపివేశారు, దాన్ని కట్టివేశారు. ఇది ఎట్టు కూడా అంటే జస్ట్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. బట్ అందులో ఒక హోటల్ లాగా దీన్ని చేశారు. సో బ్యూటిఫుల్ షిప్లో ఒక హోటల్. సో వండర్ఫుల్ వ్యూ. ఎంత పెద్ద షిప్, టైటానిక్ షిప్ మీరు చూసే ఉంటారు సినిమాలో. సో అది సినిమాలో చూడడం వేరు, లైవ్లీ వచ్చి మనం చూసే ఆ దృశ్యం నిజంగానే కళ్ళకు చాలా విందు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ 1965లో నేను చెప్పాను కదా ఇదివరకు, అప్పుడు చేసిన షిప్ ఇప్పటికి కూడా ఆ మెయింటెనెన్స్ అద్భుతంగా ఉన్నటువంటి ఆ కలరింగ్ కానీ అది కానీ చాలా కళ్ళకు విందు చేస్తున్నా చూస్తుంటే. ఈవెన్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 స్టేర్స్ ఉన్నాయి. సో బ్రిటిష్ రాణికి సంబంధించిన ఎలిజబెత్ II, ఆమెకు సంబంధించిన ఈ షిప్ దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ 2008 ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ అయింది. అయిన తర్వాత అది కదలడానికి వీల్లేదు. ఈవెన్ నాగ్పూర్లో కూడా ఒక ఫ్లైట్ ఫ్రాన్స్ది అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని ఎక్స్పైరీ డేట్ అయిందని దాన్ని టేకాఫ్ కోసం అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికి కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఫ్రాన్స్ ఫ్లైట్ నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో మీకు కనిపిస్తుంది. దాన్ని ఎవరు కూడా తీసుకుపోతున్నారు, అలానే ఉన్నది. క్వీన్ ఎలిజబెత్ హోటల్గా దీన్ని మార్చారు కదా. సో దానికి సంబంధించిన రిసెప్షన్ ఏరియా, ఈ ఏరియా కూడా మొత్తం షిప్ షేప్లోనే ఉంటుంది. ల్యాండ్ నుంచి మనం వచ్చిన తర్వాత అందులో ఎంట్రీ అయిన తర్వాత అక్కడ మన యొక్క రికగ్నైజేషన్, మన యొక్క టోటల్ రిసెప్షన్లో మనం ఇచ్చిన వివరాలతోటి మన ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ఇందులోకి మనకు యాక్సెస్ ఉంటుంది. సో ఈ హోటల్లో ఎవరైతే అకామిడేట్ అవుతారో వాళ్ళకు కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ అక్కడ మన రిసెప్షన్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి మన ఎంట్రీ ఇక్కడ అన్నట్టు మనకు ఏరియాస్ మన ఏ రకంగా ఉంటాయి, మన రూమ్స్ నెంబర్ ప్రకారంగా మనం ఆ స్టోర్కు వెళ్ళడానికి ఇక్కడ క్లియర్గా మనకు బ్యూటిఫుల్గా ఈ బోర్డు కూడా ఉన్నది. చెప్పే కదా, ఈ షిప్ జర్నీ చేసినప్పుడు 25 మంది క్యాప్టెన్స్ దీన్ని నడిపించారు. ప్రపంచాన్ని 26 సార్లు ఇది చుట్టుముట్టి వచ్చింది. మీకు అక్కడ చూపిస్తా ఏ దేశాలకు ఎక్కడ తిరిగిందో మీకు ఇక్కడ చూపిస్తా. 2.5 మిలియన్ పీపుల్ దీంట్లో ట్రావెల్ చేశారు. సో ఎలాంటి కెలామిటీ వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఈ షిప్ సక్సెస్ఫుల్గా ప్రపంచం అంతా చుట్టుముట్టి వచ్చింది. మొత్తానికి ఇక్కడ దాని యొక్క చివరి ఘట్టం మనకు దుబాయ్లో కనిపిస్తున్నది. ఒక షేక్ దీన్ని ఖరీదు చేశాడు, దాన్ని హోటల్గా తీర్చిదిద్దాడు. అద్భుతంగా ఈ ఐడియా మాత్రం చాలా అద్భుతమైన ఐడియా. ఎందుకంటే అది సముద్ర తీరంలో ఒక చోట దానికి ట్యాక్సెస్ గవర్నమెంట్ కట్టి టోటల్గా ఈ రకంగా స్టార్ హోటల్ చేశారు. అద్భుతమైన వ్యూ మన లోపల. ఈవెన్ ఒక రకంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, చాలామంది ఇక్కడికి వస్తున్నారు కదా దేశ విదేశాల వాళ్ళు, చాలామంది వాళ్ళని కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఈ షిప్లో ఒక 30 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కిందట మేము జర్నీ చేసి ఉన్నాము. ఈవెన్ 80 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారండి, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ తోటి వచ్చి వాళ్ళు కూడా షిప్లో వచ్చి ఇక్కడ ఈ షిప్ను చూడడానికి పర్టికులర్గా వాళ్ళ యొక్క గోల్డెన్ మెమరీస్ ఉంటాయి కదా ట్రావెల్ చేసినప్పుడు. ఆ ట్రావెల్ చేసిన సందర్భంలో వాళ్ళకున్న మెమరీస్ అన్నీ కూడా ఈ షిప్ మొత్తం యాక్సెస్ ఉంటాయి కదా, అన్ని ఏరియాస్ తిరిగి మేము ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి వెళ్ళాం, ఈ రకంగా దీనిలో జర్నీ చేసాం, ఈ రకంగా ఎంజాయ్ చేసామని వాళ్ళ యొక్క గోల్డెన్ మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం అనేది నిజంగానే ఒక గొప్ప విషయం కదా. మనకు కూడా ఎప్పుడన్నా ఏదైనా కంట్రీ వెళ్ళినప్పుడు, ఏదైనా ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు అదే ఫ్లైట్ కనుక మనకు ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తే మన గోల్డెన్ మెమరీస్ ఏ రకంగా ఉంటాయి. సో అదే రకమైన వీళ్ళంతా ఫారినర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, వాళ్ళు ఓల్డ్ పీపుల్ అయినా కూడా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ యొక్క మెమరీస్ను షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఎన్విరాన్మెంట్. Wales. Wales. Yeah. So Wales. how is your visit here? Oh, You visit particularly for Yeah. this? Yeah. Right. You're enjoying? Yeah. Well, we only Would you just like to arrived. say something about this hotel ship? You know, it's Yeah, converted. very unique. Yeah, very yeah, nice. very unique. Unique. Yeah. Yes.
Quite iconic. We are from India, yeah. and this is very exciting moment for me. Particularly really? the food in boat and the hospitality hotel is very fine. I interacted some old people from foreign areas, some areas. They are expressing that actually we traveled 30-40 years ago in this ship, so that's why particularly we visited here to see and watch all areas, accesses, how we enjoyed like this. something like this. You have some experiences like this actually. As children, we can remember this boat because I remember obviously it, yeah, when it was a big our liner. Queen Elizabeth, and Yeah. obviously we can remember When we were children, yeah. when we were children. You yeah. might have traveled in this long ship like that actually in your Yeah. life. Yeah. Yeah. Where to where? We go on We a go cruising now. go- We've been on about 7-8 cruises. They're Yeah. bigger than these, they're massive. How many days it has to take one country to one country? Something distance, Well, something like when we go cruising, that. the most countries I think we've been to was when we went to the Far East, wasn't it? Yeah. Because we went to Vietnam, South and Vietnam, Cambodia, Cambodia, Oh. Malaysia. Thailand, Malaysia. That was lovely. I grew up as a boy in Malaysia because my father was in the RAF. So I was out to Kuala Lumpur. Yeah. Malay- Cardiff is a lovely place. Yeah, Big we town. A lot of cricket matches happen there these days. Wales is a beautiful country. Yeah, Wales is one of the finest. Beautiful country. Please come, take my name. We've always wanted to go. We've never been. We maybe get there one day. Come on. Yeah, we like Nice it. to meet you. My Okay, pleasure. nice to Nice to meet you. Duduk toh, Even క్వీన్ ఎలిజబెత్ II ఏదైతే షిప్ మనం చూసాం కదా ఆ షిప్ ఏ దేశం నుంచి ఏ దేశం వరకు ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన 26 టైమ్స్ వరల్డ్ వైడ్గా. అంటే ఇక్కడ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మొదలు పెడితే అటు లైనా తర్వాత రెబెరు కంట్రీస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి బ్యూటిఫుల్గా. Busan, Hong Kong, Mumbai, Colombo, Southampton, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ మళ్ళీ అటు బ్యాక్ పోతుంది. అక్కడ నుంచి చివరికి ఎక్కడికి వచ్చిందంటే హోనాలోలు వచ్చింది. ఇక్కడ మధ్యన మనం చూసుకోవచ్చు ఇక్కడ దుబాయ్ సెంటర్ పాయింట్లో ఉన్నది. ఇక్కడ చివరికి అది మొత్తం వరల్డ్ వైడ్గా ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి ఆగింది. ఇక్కడ హోటల్గా మారిపోయింది. మనం క్లియర్గా ఇక్కడ రాసి చదవండి. క్వీన్ ఎలిజబెత్ హ్యాస్ హ్యాడ్ టోటల్ 25 క్యాప్టన్స్ దీన్ని రన్ చేశారు. సో ఇది డీజిల్ తోటి ఇక్కడ నడిచింది. ఇక్కడ కూడా చిన్న ఆటంకం లేకుండా డీజిల్ తోటి చాలా పవర్ఫుల్గా నడిచింది. ఇక్కడ మనం చూడాలి ద క్వీన్ ఎలిజబెత్ కెన్ క్యాటర్ ఫర్ అప్ టు 4,000 పీపుల్ ఇన్ సింగిల్ డే. ఒక సింగిల్ డేలో 4,000 మంది క్యాటర్స్. ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నది ఈ జూన్ 1970 ద క్వీన్ ఎలిజబెత్ II క్రాస్ అట్లాంటిక్ ఓషన్. ఇంత పెద్ద ఉంటుంది కదా, అది కేవలం 3 days 20 hours 45 minutes క్రాస్ చేసిందంటే అది రికార్డ్ ఇప్పుడు. అక్కడ మనకు ఆ షిప్ గురించి హిస్టరీ ఉంటుంది. ద క్వీన్ ఎలిజబెత్ II నావిగేటెడ్ గ్లోబ్ మొత్తంగా 25 times తిరిగింది. తర్వాత అక్కడ 2.5 million పీపుల్ ట్రావెల్ కూడా చేసింది. ఇక్కడ చూసాక బ్యూటిఫుల్గా ఇక్కడ రాశారు. 20 years నాన్ స్టాప్ మోషన్, 20 years కన్సిక్యూటివ్గా నాన్ స్టాప్ మోషన్లో ఒక షిప్ నడిచిందంటే అది నిజంగానే మనిషి అనే ఎప్పుడైనా తకాయించి నిద్రపోతాడు, కానీ అది తకాయించకుండా ఆ ప్రొపెల్లర్స్ కూడా కనిపిస్తుంది. ఆ ప్రొపెల్లర్స్ కూడా అక్కడ మనకు బయట ఉంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అక్కడ బయట. అది కూడా చూపిద్దాం. ఇది ఈ యొక్క షిప్ ఏరియా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక్కడ మనం ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాం కనుక దుబాయ్లో మనకు బుర్జ్ ఖలీఫా ఉంది కదా, దానికి 1/3 అంత వెడల్పు. అంత పెద్ద షిప్ను నడిపించిన ప్రొపెల్లర్స్, ఎందుకంటే హోటల్గా మార్చిన తర్వాత పార్ట్స్ అన్ని తీసి ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పరుస్తున్నారు. ప్రస్తుతం అవి కనిపిస్తున్నాయి కూడా, ఎంత పెద్దగా ఉన్నాయి ప్రొపెల్లర్స్. ఆ పక్కన ఉన్న షిప్ కనిపిస్తుంది చూడండి, అవన్నీ కూడా ఇక్కడ ఉన్న షేక్స్ ఇండివిజువల్ షిప్స్ అని. అవి కేవలం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే తిరగడానికి అవి వాటిని అలా ఉంచుకున్నారు. సో బ్యూటిఫుల్ అంబియన్స్ మీకు ఇక్కడ రిసెప్షన్ ఏరియాలో కనిపిస్తుంది కదా. క్వీన్ ఎలిజబెత్ హోటల్కి సంబంధించిన రిసెప్షన్ హాల్ ఇదంతా కూడా. సో మనకు లీజర్ ఉన్న టైంలో లీజర్లో ఇక్కడ వచ్చి కూర్చొని మనం బుక్స్ చదవడానికి ఇంత బ్యూటిఫుల్ అక్కడ లైబ్రరీ ఉన్నది కదా. సో ఈ రిసెప్షన్ హాల్లో ఇక్కడ మనం చూస్తే ఇంత పెద్ద హాల్లో ఎక్కడ చూసినా కూడా మీకు లైబ్రరీ అల్మారెస్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఆల్ ఆథర్స్ రాసిన బుక్స్, గ్రేట్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు లభ్యం అవుతాయి. ఇక్కడ కూర్చొని హాయిగా ఆనందంగా మనం కన్నా ఈ హోటల్లో బుక్ చేసుకొని ఒక 10-20 రోజులు లేకుంటే బుక్ రీడర్స్ ఉంటారు కదా,
ఒరేషియస్ బుక్ రీడర్స్ ఉంటారు, వాళ్ళకైతే ఇది ఈవెన్ స్వర్గధామం లాంటిది. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు పైసలతో కొనలేని పుస్తకాలన్నీ కూడా ఇక్కడ మీకు చక్కగా ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొంతమంది నావెల్స్ చదువుతారు, నావెల్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ రాసిన గ్రేట్ వరల్డ్ వైడ్ ఆథర్స్, తర్వాత అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హిస్టరీకి సంబంధించిన బుక్స్, వందల బుక్స్, వేలు, అంటే టోటల్గా ఇక్కడ దాదాపు 1,00,000 పైగా బుక్స్ అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టారు. మనం ఏ బుక్ కావాలి ఆ బుక్ కూడా మనం దగ్గరికి వెళ్ళి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం చూసుకొని చదువుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఆల్ ఆథర్స్ గ్రేట్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు లభ్యమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పోర్ట్ అన్నాం కదా, స్పోర్ట్ అనగానే మనకి ఇక్కడ స్పోర్ట్ బుక్ చూడండి, టిమ్ హ్యారిస్. ఈ పుస్తకం మనకి ఎక్కడ దొరుకుతుందా? ఇప్పుడైతే ఈ డిజిటల్ వరల్డ్ అయిన తర్వాత ఈ బుక్స్ మనం క్యారీ చేయలేము, ఎక్కడ కొనలేము కూడా మనం. యాక్చువల్గా దాని ప్రైస్ కూడా మనం పెట్టలేము. బట్ డిజిటల్గా మనం చదవడం చాలా కష్టం అవుతుంది. ఇంకొక బుక్ తీసుకొని 1 రోజు 2 రోజులు 4 రోజులు హాయిగా ఆనందంగా మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని చదివితే ఈ బుక్ మొత్తం కూడా ఎంజాయ్ చేసే అవకాశం. ఇట్లా అన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఉన్న ఆల్ ఆథర్స్ గ్రేట్ బుక్స్ అన్నీ కూడా ఈ యొక్క లైబ్రరీలో పొందుపరిచారు. ఇక్కడ ఫిలిం గైడ్ 2008 ఫిలింకి సంబంధించిన, మన ఇండియాకి సంబంధించిన ఆల్ బాలీవుడ్, హాలీవుడ్, దానికి సంబంధించిన హిస్టరీ, వాళ్ళ యొక్క గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇందులో బ్యూటిఫుల్గా పొందుపరిచారు. ఇలాంటి బుక్స్ చాలా చాలా మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఈవెన్ కిడ్స్ ఉంటారు కదా, కిడ్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. సుధీర్, యు ఆర్ ఆల్సో ఏ గ్రేట్ బుక్ లవర్, రీడింగ్ లవర్. మీకు ఎలా అనిపిస్తున్నది ఈ లైబ్రరీ చూస్తే? See, you explained everything, vividly. చాలా క్లుప్తంగా మీరు చెప్పారు. ఎస్, అబ్సల్యూట్లీ. నేను ఇక్కడ ముఠంగా నాకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అని ఒకటి కనబడేది. బికాస్ వీఆర్ మ్యూజిక్ లవర్స్. కిషోర్ కుమార్ పాటలు ఇష్టం, అండ్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా మనం ప్లే చేస్తుంటాం. ఐ ప్లే డ్రమ్స్, ఐ ప్లే డోలాక్, యాక్చువల్లీ గిటార్ కూడా ఈ మధ్యలో కొంచెం ప్లే చేస్తున్నాను. లవ్, ఫెంటాస్టిక్ ప్లేస్ మీరు అన్నట్టుగా. అండ్ ఇక్కడ 1 week 1 month సరిపోదు అసలు. ఒక 6 months 4 months ఒకవేళ కంటిన్యూస్గా హోటల్లో ఉండి మనం ఎంజాయ్ చేసినట్లయితే చాలా నేర్చుకోవచ్చు. చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ చదివే ఛాన్స్ ఉంటుంది, వెరైటీ ఆఫ్ పీపుల్ మనం కలిసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. 1-2 వెరైటీస్ అని కాదు, మీకు ఏదంటే అది అసలు. యాక్చువల్గా మ్యూజిక్ కావచ్చు, వంటలకు కావచ్చు, కంట్రీస్ విషయం కావచ్చు. ఐ థింక్ కొన్ని వినని ఎరగని, అంటే ఇంతమంది రైటర్స్ ఉన్నారా, ఇన్ని బుక్స్ ఉన్నాయని ఒక్కొక్కసారి మనకు అంటే తెలుసుకోవడానికి కూడా చాలా సర్ప్రైజ్ అవుతుంటుంది. బికాస్ వాళ్ళు ఎప్పుడు రాశారు? నాకు రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలియం షేక్స్పియర్ విషయం కావాలంటే మీకు చాలా రేర్గా పుస్తకాలు ఇవి. ఈవెన్ లైబ్రరీ మీకు ఎక్కడ బుక్ షాప్స్లో కూడా దొరికినటువంటి పుస్తకాలు. నిన్న నేను ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ వన్ లవ్లీ బుక్. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ దాన్ని అఫ్కోర్స్ ఇమీడియట్గా నెంబర్ వేసే ప్రయత్నం కూడా చేశాను నేను. చాలా మంచి పుస్తకాలు ఫుట్బాల్ మీద, ఫుట్బాల్ గ్రేట్ హీరోస్ అని చెప్పి. మీకు ఎక్కడ దొరకదు అది. ఐ ట్రై టు ఆర్డర్ యాక్చువల్లీ, బట్ యూ డోంట్ గెట్ దట్. సో సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఎవ్రీథింగ్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఫెంటాస్టిక్. సో ఒక గ్రేట్ నాలెడ్జబుల్ పర్సన్గా కావాలంటే దానికి కంపల్సరీ బుక్ రీడింగ్ అవసరమా? అబ్సల్యూట్లీ కావాలి. బికాస్ నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అంటారు. నాలెడ్జ్ అనేది అన్నిటికంటే, బికాస్ ఇఫ్ యూఆర్ నాలెడ్జబుల్ యూ విల్ బి లవ్డ్ బై పబ్లిక్. అది నాలెడ్జ్ లేకుంటే మనం ఏది చెప్పలేం, మనం ఎంటర్టైన్ చేయలేం పబ్లిక్ను. ఇప్పుడు ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఎందుకు అంత చక్కగా తీర్చిదిద్దగలుగుతారంటే బికాస్ ఈ రీడ్స్. టీచర్ హ్యాస్ టు బి ఏ రీడర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పానంటే మన ఫాదర్, మన ప్రభాకర్ అవధాని నా గురువులు, ఫస్ట్ గురువులు, వాళ్ళు చాలా చదివేది. ప్రభాకర్ సార్ అయితే అసలు యాక్చువల్గా నేను అనుకుంటాను ఇటువంటి ప్లేస్లో ఉన్నట్లయితే గురువులు మన మధ్యలో లేరు. బట్ ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే ఐ వుడ్ హావ్ బ్రాట్ దెమ్ హియర్ యాక్చువల్లీ. వాళ్ళకి చూపించేవాని అండ్ చాలా షేర్ చేసుకునే అవకాశాలు కలిగేవి. సో ఇప్పుడు కూడా నేను చంద్రశేఖర్ అవధాని డిఎస్పీ గారితో అంటుంటాను, ప్రభాకర్ సార్ అటువంటి ఒక రీడర్స్కు, వొరేషియస్ రీడర్స్కు ఇటువంటి ప్లేస్ అనేది స్వర్గం. వాళ్ళని ఇక్కడ మీరు కూర్చోబెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడికి మీకు డెజర్ట్ రానంటారు, ఖలీఫా వద్దంటారు. దే జస్ట్ వాంట్ టు సిట్ హియర్ అండ్ రీడ్ బుక్స్. యాక్చువల్గా ప్రభాకర్ సార్ది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆయన బుక్స్ వేరే చోట అమ్మి ఇవి అన్ని కొత్త పుస్తకాలు అండ్ ఇందులో ఆఫ్కోర్స్ రకరకాల రైటర్స్ ఉన్నాయి. ప్రభాకర్ సార్ ఇక్కడికి వచ్చినట్లయితే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ రిసెప్షనిస్ట్లతోటి మేనేజర్తో మాట్లాడి ఇవి మీరు అమ్ముతారా, మీరు ఎంత కొన్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 pounds కొంటే నేను 20 pounds ఇస్తాను, నేను నాకు ఇస్తారా అని చెప్పి పుస్తకాన్ని అని పట్టుకుపోయేవాడు. అంటే మన ఊళ్ళో ఏం చేసేది? మన ఊళ్ళో అందరికీ తెలుసు కదా, వెండర్స్ వస్తుంటే వెండర్స్ జనరల్ ఏంటంటే దే కమ్ టు బై థింగ్స్, ఓల్డ్ థింగ్స్. బట్ దిస్ జెంటిల్మన్ యాక్చువల్లీ
యూస్ టు బై ఫ్రమ్ దెమ్. వాళ్ళు 10 పైసలు మీరు ఇస్తారంటే మీ 10 పైసలు నువ్వు కొనుడు కాదు, నేను నీకు 20 పైసలు ఇస్తాను అని చెప్పి 20 పైసలు వాళ్ళకి ఇచ్చి ఆ పేపర్లన్నీ కూడా ఎప్పటికీ అసలు యాక్చువల్గా దాని ఒక లైబ్రరీగా చేసేది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఓవర్ నా. బట్ అటువంటి మహానుభావులు మన మధ్యలో ఉండడం ఐ థింక్ చాలా గ్రేట్ అని చెప్పి. ఈవెన్ మన అంకుల్ కూడా తామన్ ఈ వాజ్ వొరేషియస్ రీడర్, అతనికి కూడా రీడింగ్ అంటే చాలా ఇష్టం. చాలా బండు ఉన్నాడు అందులో చదివే వాళ్ళలో. చంద్రశేఖర్ కొంతమంది మాత్రమే వీళ్ళపైన లెక్క పెట్టవచ్చు. ఇప్పుడు రీడర్స్ ఎవరైనా ఉన్నారంటే మనలో ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సో మెనీ, బికాస్ ఆ డేస్ అయిపోయినాయి, ఆ గ్లోరియస్ డేస్ ఆఫ్ గాన్ బై. యాక్చువల్లీ రీడింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి వెతుకుతున్నారు. బట్ ఒక బండు లాంటి వారు, తామన్ లాంటి వారు, చంద్రశేఖర్ అవధాని, ప్రభాకర్ సరావు గారు అనేటువంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. మన ఫాదర్ అయితే ఉర్దూ, ఈ లవ్డ్ ఆల్ ఉర్దూ మ్యాగజైన్స్ చదివేది. అండ్ సీతన్న సార్ గ్రేట్ రీడర్, అన్ని వేదానికి సంబంధించిన పుస్తకాలు. సో డిఫరెంట్ టేస్ట్లు. బట్ నేను ప్రభాకర్ సార్ లాగానైతే ఏ వ్యక్తిని చూడలేదు. అంటే అటువంటి ఇంట్రెస్ట్ కనబర్చి పాత వాటిని ఎక్కువ డబ్బు ఇచ్చుకొని మళ్ళీ చదువుకునేటటువంటి ఒక టేస్ట్ అతనికి ఉండిందంటే వేర్ ఆల్ గుడ్. వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకున్నాం అండ్ ఆ ఇంట్రెస్ట్. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఇన్ని బుక్స్ చూస్తే అసలు యాక్చువల్గా ఇవన్నీ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనిపిస్తుందా? ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రైటర్స్ ఉన్నారు ప్రపంచంలో. షేక్స్పియర్ అంతకంటే ముందు నుంచి కూడా రాస్తూ వచ్చారు. చూడండి అసలు యాక్చువల్గా రైటర్స్ పేరు విని ఉండరు, కొంతమంది పుస్తకం పేరు విని ఉండరు. బట్ అటువంటి పుస్తకం మీకు ఇక్కడ ఉంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ మీద ఒక హ్యాండ్ బుక్ ఉంది, ఫోటోలు ఇలా తీయాలి మీరు తీస్తున్నాను. సో ఇవన్నీ ఐ థింక్ విని ఎందుకని పుస్తకాలు ఇక్కడ కనబడుతుంది, రైటర్స్ కనబడుతున్నారు. ఐ థింక్ ఈ హోటల్ మేనేజ్మెంట్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని ఏమంటారు అంటే థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలుగా ఉండాలి. ఎందుకంటే బికాస్ ఇలా కలెక్ట్ చేసి వాళ్ళు ఇంకా చూడండి, ఇంకా వెనుక ఉందే ఉంది. మీరు అన్నట్టు ఒక 100 years అబౌవ్ బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏమంటారు అసలు 1000 years పుస్తకాలు కూడా కనబడ్డాయి, గ్రంథాలు అటువంటి పుస్తకాలు కనబడ్డాయి. వాటిని కూడా తీర్చిదిద్దారు. ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్.